40 అడుగుల ఫిషింగ్ పడవ సముద్రంలో తిరుగుతూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఒక 60 ఏళ్ల ముసలాడు, 16 ఏళ్ల అమ్మాయి ఇందులోనే జీవిస్తూ ఉంటారు. ఆ అమ్మాయి తనకి 6 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి ఆ పడవలోనే ఉంటుంది. 10 ఏళ్లుగా ఇద్దరూ కలిసే ఉంటున్నారు. ఆ అమ్మాయికి 17 ఏళ్లు రాగానే ముసలాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఈ పెళ్లి జరుగుతుందో లేదో తెలుసుకుందాం. ఫిషింగ్ పడవని ముసలోడు నడుపుతూ ఉంటాడు. చాలామంది ఫిషింగ్ కోసం ఆ పడవలో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ముసలాడికి సహాయం చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి బయట ప్రపంచం గురించి ఏమీ తెలియదు. ఎప్పుడు కూడా బయట ప్రపంచం చూడలేదు. ఆ పడవనే ఆమె ప్రపంచం. తర్వాత ముసలోడు టూరిస్టులను తీసుకురావడానికి ఒక చిన్న పడవని తీసుకుని వెళ్తాడు. ముసలోడు వచ్చే వరకు ఆ అమ్మాయి పడవలోనే తిరుగుతూ ఆడుకుంటూ ఉంటుంది. ముసలాడి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ ముసలోడు వచ్చిన డబ్బులతో ఆ అమ్మాయికి కావాల్సిన వస్తువులు, తినడానికి భోజనం అన్నీ తెస్తూ ఉంటాడు. తర్వాత అమ్మాయికి స్నానం కూడా చేయిస్తాడు, నిద్రపుచ్చుతాడు, అన్నీ చేస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు ఒకరికొకరు అన్నట్లు ఉంటారు. అయితే ఇద్దరు ఎప్పుడూ పేరు పెట్టుకొని పిలుచుకోలేదు. ఎందుకంటే ఈ కథలో ఎవరికి పేర్లు కూడా ఉండవు. తర్వాత ఫిషింగ్ చేయడానికి ఇద్దరు టూరిస్టులు పడవలోకి వస్తారు. ఆ ముసలోడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు అన్న విషయం వాళ్ళకు కూడా తెలుస్తుంది. అయితే ఆ పడవలో ఆ అమ్మాయిని చూసి వాళ్ళు ఆట పట్టిస్తారు. ఈ ముసలోడు నీతోనే కదా పడుకునేది అని హేళన చేస్తారు. అప్పుడు అది విని ఆ ముసలోడు కోపంతో ఒక బాణం వేస్తాడు. అది చూసి వాళ్ళు భయపడి ఆ అమ్మాయిని వదిలేస్తారు. అలా విల్లుతో బాణాలు వేసే ముసలోడు జరగబోయే భవిష్యత్తు కూడా చెప్తూ ఉంటాడు. వాళ్ళలో ఒక వ్యక్తి ముసలోడిని తన భవిష్యత్తు గురించి చెప్పమని అడుగుతాడు. మనకు తెలిసి చేతులను చూసి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్తారు. కానీ ఈ ముసలోడు భవిష్యత్తు చెప్పే విధానం వేరుంటుంది. పడవకి ఒకవైపు బుద్ధుడి పెయింటింగ్ వేసి ఉంటుంది. అక్కడ ఒక ఉయ్యాలు కూడా వేలాడుతూ ఉంటుంది. దాంట్లో ఆ అమ్మాయి ముందుకి వెనక్కి ఊగుతూ ఉంటుంది. ఆ ముసలాడు 3 బాణాలని బుద్ధుడి విగ్రహానికి తగిలేలా వేస్తాడు. ఆ అమ్మాయి ఆ బాణాలు తీసుకొచ్చి అతని చెవిలో ఏదో చెప్తుంది. అప్పుడు ఆ ముసలోడు ఆ భవిష్యత్తు అడిగిన వ్యక్తి చెవిలో తన భవిష్యత్తు గురించి చెప్తాడు. ఇలా తను భవిష్యత్తు చెప్పే విధానం ఉంటుంది. తర్వాత తొందరలోనే ఆ అమ్మాయి 17 ఏళ్ళకి రాబోతూ ఉంటుంది. అందువల్ల ఆ ముసలోడు క్యాలెండర్లో డేట్ని మార్క్తో కొట్టేస్తూ ఉంటాడు. మిగిలి ఉన్న రోజులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉంటాడు. ఆ రోజు వచ్చే నెల 12వ తారీఖు ఉంటుంది. దానికోసం ముందుగానే చెప్పులు, బట్టలు, వస్తువులు అన్నీ కొని సిద్ధంగా ఉంచుతాడు. పెళ్లి బట్టలన్నీ కూడా కొని తయారుగా ఉంటాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది అతను ఆ రోజు కోసం ఎంతలా ఎదురు చూస్తున్నాడు అని. అయితే ఆ అమ్మాయితో కలిసి ఉంటున్నా కూడా ఆ ముసలాడి మనసు ఎప్పుడూ కూడా చెడుగా ఆలోచన చేయలేదు. ప్రతిరోజు రాత్రి ఆ విల్లు మీద ఒక డమరకం పెట్టి దాంతో వాయిస్తూ ఉంటాడు. దాని నుంచి మధురమైన సంగీతం వినిపిస్తూ ఉంటుంది. దీన్ని బట్టి ఒక విషయం మనకు అర్థమవుతుంది. ఆ విల్లుతో ఆ వ్యక్తుల మీద అతను ఎంత కఠినంగా అయితే ఉంటాడో ఆ అమ్మాయి మీద అతను అంత సున్నితంగా ఉంటాడు అని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ సీన్లో ఇంకో ఇద్దరు వ్యక్తులు ఫిషింగ్ కోసం వస్తారు. వాళ్ళ దగ్గర కెమెరా ఉంటుంది. వాళ్ళు ఆ కెమెరాతో ఫోటోలు దిగుతూ ఉంటారు. దూరంగా ఉన్న ఆ అమ్మాయికి అది చూసి చాలా ఆకర్షితురాలవుతుంది. ఎందుకంటే బయట ప్రపంచం అంతా ఆమెకి కొత్త. వాళ్ళు ఆ అమ్మాయిని ఫోటో దింపడానికి దగ్గరికి పిలుస్తారు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అది చూసి ముసలోడికి రగిలిపోతుంది. వాళ్ళ మీదకి బాణాలు వేసి వాళ్ళని భయపెడతాడు. సో అలా చేయడం వల్ల వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తారు. ముందు ఆ ముసలోడిని కట్టిపడేద్దాం, తర్వాత అమ్మాయితో మనం ఏదైనా చేయొచ్చు అనుకుంటారు. ముసలాన్ని కట్టిపడేసి ఆ అమ్మాయిని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఆ అమ్మాయి పడవలోనే దాక్కుని ఉంటుంది. తర్వాత వాళ్ళకి చుక్కలు చూపించి వాళ్ళ మీద బాణాలు వేస్తుంది. వాళ్ళని పారిపోయేలా చేస్తుంది. ఫస్ట్ ఈ అమ్మాయిని చూసి చాలా అమాయకురాలేమో అనుకుంటారు. కానీ ఇక్కడ ఆ అమ్మాయి తనని తాను బాగా రక్షించుకోగలదు. ఇలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. రోజు రోజుకి పెళ్లి రోజు దగ్గర పడుతూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత కొంతమంది టూరిస్టులు వస్తారు. అందులో ఒక అబ్బాయి కూడా ఉంటాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుని ఆకర్షితులవుతారు. కానీ అది ముసలోడికి నచ్చదు. ఆ అమ్మాయి మనసు ఉండబట్టలేకపోతుంది. ఆ అమ్మాయి ఒక వస్తువు చూసి ఆగలేక అక్కడికి వెళ్తుంది. ఆ అబ్బాయి హెడ్ ఫోన్స్లో సాంగ్స్ వింటూ ఉంటాడు. ఆ అమ్మాయి తన దగ్గరికి వెళ్ళి ఆ హెడ్ ఫోన్స్ చెవులకు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఉంటుంది. ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అడుగుతాడు, ఆయన మీ తాతగారా అని అడుగుతాడు. నువ్వు స్కూల్లో చదువుకుంటున్నావా అని అడుగుతాడు. అయితే ఆ అమ్మాయి ఏమీ సమాధానం ఇవ్వకుండా సాంగ్స్ వింటూ ఉంటుంది. దూరం నుంచి ఇదంతా చూస్తున్న ముసలోడు అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోతాడు. తర్వాత టూరిస్టులు రాత్రి పడవలోనే నిద్రపోతూ ఉంటారు. అబ్బాయి రాత్రి పడవలో తిరుగుతూ ఉంటాడు. అతని చూపు ఆ అమ్మాయి వైపు పడుతుంది. ఆ అమ్మాయికి ముసలోడు స్నానం చేయిస్తూ ఉంటాడు. అది చూసి
చూసి ఆ అబ్బాయి షాక్ అయిపోతాడు. తర్వాత రోజు వాళ్ళ నాన్నని అడుగుతాడు, ఆ ముసలోడు ఆ అమ్మాయికి తాతయ్యనా అని. అయితే వాళ్ళ నాన్న నోటి నుంచి ఆ అమ్మాయి కథ విని చాలా చెడ్డగా అనిపిస్తుంది. తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ముసలోడితో తన భవిష్యత్తు చెప్పమని అడుగుతాడు. అయితే ఆ అబ్బాయికి ముసలోడు భవిష్యత్తు చెప్పే విధానం చూసి చాలా కోపం వస్తుంది. ఆ అబ్బాయికి ఈ ముసలోడు ఆ అమ్మాయి పట్ల చాలా తప్పుగా ప్రవర్తిస్తున్నాడు అనిపిస్తుంది. ఆ తర్వాత భవిష్యత్తు విని వాళ్ళ నాన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళే ముందు ఆ అబ్బాయి హెడ్ ఫోన్స్, వాక్‌మ్యాన్ ఆ అమ్మాయికి ఇస్తాడు. ముసలోడు కోపంతో ఇదంతా చూస్తూ ఉంటాడు. తర్వాత ముసలోడు తిరిగి వచ్చేసరికి ఆ అమ్మాయి హెడ్ ఫోన్స్‌లో పాటలు వింటూ ఉంటుంది. ముందులాగా అతని కోసం ఎదురు చూస్తూ అతను రాగానే అతని కోసం పరిగెత్తుకుంటూ రాదు. ఆ అమ్మాయి పాటలు వినడంలో నిమగ్నమైపోయి ఉంటుంది. ముసలోడు కోపంతో హెడ్ ఫోన్స్ నేలకేసి కొడతాడు. తర్వాత రాత్రి ఆ అమ్మాయికి రోజులాగే స్నానం చేయిస్తూ ఉంటాడు. కానీ ఆ అమ్మాయి స్నానం చేయడానికి ఒప్పుకోదు. నెక్స్ట్ రోజు ముసలోడు ఇంకో టూరిస్ట్‌ని తీసుకొని వస్తాడు. వచ్చేటప్పుడు ఆ అమ్మాయి కోసం ఒక హారం కూడా కొనుక్కొని తీసుకొస్తాడు. అయితే ఆ అమ్మాయి దాన్ని విరగ్గొట్టి పడేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిపోయి ఆ టూరిస్ట్ దగ్గర కూర్చుని ఉంటుంది. ముసలోడు కూడా కోపంతో క్యాలెండర్‌లో మిగిలి ఉన్న రోజులు కూడా ముందుగానే కొట్టిపారేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ముసలోడు త్వరగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడు. అలా కొన్ని రోజుల తర్వాత అదే అబ్బాయి మళ్ళీ వాళ్ళ పడవలోకి వస్తాడు. ఆ అబ్బాయిని చూసి ఆ అమ్మాయి చాలా సంతోషిస్తుంది. ఆ అబ్బాయి ఎలాగైతే హెడ్ ఫోన్స్ ఇచ్చాడో ఆ అమ్మాయి కూడా డమరుకం తీసుకుని ఆ అబ్బాయి దగ్గరకు వస్తుంది. ఇద్దరూ హ్యాపీగా మాట్లాడుకుంటూ సరదాగా గడుపుతారు. అది చూసి ముసలోడు ఒక బాణం సోఫా మీద వేస్తాడు. ఆ అమ్మాయి కోపంతో ఆ బాణం విరగ్గొడుతుంది. తర్వాత రాత్రి ముసలోడు చూసేసరికి ఆ అమ్మాయి గదిలో ఉండదు. టూరిస్ట్ గదిలో ఆ అబ్బాయితో కలిసి ఉంటుంది. సో ఆ అబ్బాయిని లాక్కొచ్చి చిన్న పడవలో వేసి ఇంజిన్ స్టార్ట్ చేస్తాడు. సో ఆ అబ్బాయి కోపంతో రోజు ఈ అమ్మాయి మీద అజమాయిషీ బలవంతం చేయకూడదు అని అంటాడు. నువ్వు ఆ అమ్మాయిని తన పేరెంట్స్ నుంచి ఎంతకాలంగా దూరంగా ఉంచావు, కానీ నేను ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని వెతికి ఆ అమ్మాయిని ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను అంటాడు. ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి కూడా ఏదోలాగా పడవ తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ముసలోడు చూసి ఆపుతాడు. తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరి జీవితంలో చీకటి రాత్రి. ముసలోడు క్యాలెండర్ని చింపేస్తాడు. ఎందుకంటే ఇంకా క్యాలెండర్తో ఉపయోగం లేదు. ఇక మిగిలిన రోజులు అవసరం కూడా లేదు. ముందు ఆ అమ్మాయితో పెళ్లి జరగాలి. ముసలోడికి కావాల్సింది ఇదే. ఇంతకుముందు ఇద్దరు బెడ్స్ వేరువేరుగా ఉండేవి. సో ఇప్పుడు ముసలోడు రెండు కలిపి ఒక్కటిగా చేస్తాడు. నెక్స్ట్ సీన్లో ఆ అబ్బాయి ఇంకో వేరే పడవలో వస్తాడు. ముసలోడికి ఒక పేపర్ కూడా ఇస్తాడు. అందులో ఆ అమ్మాయి చిన్నప్పుడు తప్పిపోయిన ప్రకటన ఒకటి ఉంటుంది. అంటే ఆ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ని వెతికి పట్టుకున్నాడు. ఆ అమ్మాయిని తీసుకెళ్లి పేరెంట్స్కి అప్పచెప్పడానికి వచ్చాడు. అయితే మన ముసలోడు ఆ పేపర్ని చింపేస్తాడు. ఈ అబ్బాయి ఏమో ఆ అమ్మాయికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. 10 ఏళ్లుగా నువ్వు ఇక్కడే ఉన్నావు. నువ్వు అతన్ని వదిలి రావడానికి బాధగా అనిపించవచ్చు, కానీ నీ పూర్తి జీవితం ఇక్కడ గడపలేవు. నువ్వు ఇక్కడి నుంచి బయటికి రావాలి, నీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్తాడు. ముసలోడికి కోపం వచ్చి మళ్ళీ బాణం వేసి ఆ అబ్బాయిని భయపెట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ ఈసారి ఆ అమ్మాయి అడ్డుగా నిలబడుతుంది. సో ముసలోడు విల్లు కిందకి దించేస్తాడు. తర్వాత ఎప్పటిలాగానే రాత్రి ఆ అమ్మాయి చేయి పట్టుకుని నిద్రపోతాడు. కానీ ఆ అమ్మాయి చేయి పట్టుకునివ్వదు. ముసలోడు బలవంతంగా కౌగిలించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి లాగి చంప మీద ఒకటి కొడుతుంది. సో ముసలోడు రాత్రంతా మేలుకునే ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే కోపంతో ఇంజిన్ రిపేర్ చేస్తూ ఉండగా ముసలోడికి దెబ్బ తగులుతుంది. అది చూసి ఆ అమ్మాయికి చాలా బాధ కలుగుతుంది. గాయం తుడుస్తూ ఉండగా ముసలోడు ఆపుతాడు. ఆ అమ్మాయి చేసిన దానికి సంతోషించలేదు. లాగి చంప మీద ఒకటి కొడతాడు. అతను ఆలోచించిన విధంగా ఏది కూడా జరగట్లేదు. పరిస్థితులు మారిపోయాయి. ఆ అమ్మాయి అతని ప్రపంచంగానే ఉండేది. ఇప్పుడు అంతా చెడిపోయింది. తర్వాత ఆ అమ్మాయి చెంపదెబ్బతనను చూసి ఆ అబ్బాయి కోపంతో రగిలిపోతాడు. ముసలోడితో నువ్వెందుకు ఈ అమ్మాయి భవిష్యత్తు చెప్పకూడదు అంటాడు. ఆ అమ్మాయికి నాతో పెళ్ళి అవుతుందా లేదా నీతో పెళ్ళి అవుతుందా అంటాడు. సో ఇప్పుడు ముసలోడు భవిష్యత్తు చెప్పడానికి రెడీ అయిపోతాడు. ముసలోడు 2 బాణాలు వేసిన తర్వాత 3వ బాణం వేయకముందే ఆ పిల్లాడు ఆ అమ్మాయిని ఉయ్యాల నుంచి కిందకి పడేస్తాడు. ఎందుకంటే ఆ అబ్బాయి ముసలాడి కళ్ళు కోపంతో రగిలిపోవడం చూసుంటాడు. ముసలోడు ఒకవేళ బాణం వేసి ఆ అమ్మాయిని చంపేస్తాడేమో అన్న భయంతో. తర్వాత అమ్మాయి ఆ 3 బాణాలు తీసుకుని ముసలాడి చెవిలో ఏదో చెప్తుంది. అప్పుడు ముసలాడు లోపలికి వెళ్ళి పెళ్లి కోసం ఏర్పాటు చేసుకున్న వస్తువులు, బట్టలు అన్నీ బయటికి విసిరేస్తాడు. ఆ అమ్మాయి చెవిలో వెళ్ళిపోతాను అని చెప్పి ఉంటుంది. అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఒక దగ్గర కూర్చొని ఉంటారు. ఆ అబ్బాయి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ అమ్మాయి మొహం తిప్పుకుంటుంది. ఆ అమ్మాయికి కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదు. తర్వాత రాత్రంతా ముసలోడు పెళ్లి వస్తువులు, బట్టల దగ్గర కూర్చొని ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు చిన్న పడవలో వెళ్ళడానికి రెడీగా ఉంటారు.
కానీ ముసలోడు పడవ లోపలే ఉంటాడు. చిన్న పడవ కొంత దూరంలో ఆగుతుంది. ఆ అబ్బాయి పడవని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ అది ముందుకు వెళ్ళదు. అప్పుడు ఆ అమ్మాయి పడవ వెనక్కి తిప్పి ముసలోడు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ ముసలోడు గొంతుకి తాడు బిగించుకుని ఉంటుంది. ఆ తాడు ఆ చిన్న పడవకి కట్టి ఉంటుంది. ముసలోడు ఆ అమ్మాయి వెళ్ళిపోవడం తన చావుతో సమానం అని భావిస్తాడు. సో ఇద్దరు ఒకరికొకరు హత్తుకొని బాగా ఏడుస్తారు. ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకుంటాడు. మీ ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని ఎవరు కూడా విడదీయలేరు అనుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయి ముసలాడికి స్నానం చేస్తుంది. ఇద్దరు ఒకరికొకరు రెడీ చేసుకుంటారు. పెళ్లి కోసం తెచ్చుకున్న అన్ని వస్తువులు ధరిస్తారు. ఇద్దరు కూడా సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూడా చేసుకుంటారు. సో ఇద్దరి మధ్య ఉన్న పొరలన్నీ తొలగిపోతాయి. తర్వాత ఇద్దరు చిన్న పడవలో కొంత దూరం వెళ్తారు. ఆ అబ్బాయి పెద్ద పడవలో ఉంటాడు. ముసలోడు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంటాడు. విల్లుతో మ్యూజిక్ వాయిస్తూ ఉంటాడు. ఆ మ్యూజిక్ వింటూ ఆ అమ్మాయి నిద్రలోకి జారుకుంటుంది. అప్పుడు ముసలాడు లేచి గాల్లోకి ఒక బాణం వేస్తాడు. ఆ తర్వాత నీళ్ళలోకి దూకి ప్రాణం వదిలేస్తాడు. అప్పుడు అక్కడున్న చిన్న పడవ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఆ ముసలోడు ఆత్మ ఆ అమ్మాయితో ఇంటిమేట్ అవుతూ ఉంటుంది. ఆ ముసలోడు గాల్లోకి వేసిన బాణం ఆ అమ్మాయి 2 కాళ్ళ మధ్యలోకి వచ్చి పడుతుంది. కొంచెం సేపు తర్వాత ఆ అమ్మాయి బట్టలకు రక్తపు మరకలు కనిపిస్తాయి. ముసలోడు ప్రాణాలతో బ్రతుకున్నప్పుడు ఆ అమ్మాయిని తాకను కూడా లేదు. కానీ చనిపోయిన తర్వాత ముసలోడి కోరిక నెరవేరుతుంది. తర్వాత ఆ అమ్మాయి అబ్బాయి ఇద్దరు చిన్న పడవలో వెళ్తూ ఉంటారు. చిన్న పడవ వెంట పెద్ద పడవ కూడా వెళుతూ ఉంటుంది. వెనక వస్తున్న ఆ పడవ వైపు చూసి ఆ అమ్మాయి చెయ్యి ఊపుతూ ఇక సెలవు అని చెప్తుంది. కొంచెం కొంచెంగా ఆ పెద్ద పడవ నీళ్ళల్లో మునిగిపోతుంది. కళ్ళ ముందే మాయమవుతుంది. తర్వాత ముసలోడు ఆత్మ కూడా వెళ్ళిపోతుంది. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.